ప్రాచీన భారతదేశ చరిత్ర ప్రియులకు, సంస్కృతి ప్రియులకు విజ్ఞప్తి. ఇప్పటికీ ప్రాచీన భారతదేశ చరిత్ర ఉంది అని చెప్పడానికి 101 ప్రమాణాలను చూపించడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం వేదంలో, ఋగ్వేదంలో ఆర్యులు ద్రావిడులను, కిరాతులను చంపి వారి యొక్క ఆస్తులను దోచుకుని ఊళ్ళను తగలబెట్టి దేశాన్ని ఆక్రమించుకున్నారు అని రాహుల్ సాంకృత్యాయన్ రాసినటువంటి దివోదాసు గ్రంథాన్ని పరిశీలన చేస్తున్నాం. దాంట్లో ఆయన చెప్పిన కాలాలకు కానీ, ఆయన చెప్పిన కథలకు కానీ మంత్రాల్లో ఏ రకమైన ప్రమాణాలు లేవు అని ఇంతకుముందు చెప్పడం జరిగింది. దానికి మరికొన్ని ఉదాహరణలు కూడా ఇస్తున్నాను. దివోదాసులో 3వ ప్రకరణానికి అశ్వోత్సవము అని పేరు. ఆయన ధన్వ నాగా ధన్వ నాజింజయేమ అని చిన్న వాక్యం రాసి, ఇది క్రీస్తు పూర్వం 1205వ ప్రకరణము, 1205వ సంవత్సరము అని రాశారు. ఏమండి, అది మొత్తం పెద్ద మంత్రం. ధన్వ నాగా ధన్వ నాజింజయేమ అనేది పెద్ద మంత్రం. ఆ మంత్రం అది 6వ కాండలో 75వ మంత్రంలో 75వ సూక్తంలో 2వ మంత్రం. అది అక్కడ ఉన్నది ఏమిటి? ధనుస్సు చేత గోవులను జయిస్తాము, విల్లు చేత యుద్ధంలో జయాన్ని పొందుతాము, ధనుస్సు చేత ఉద్ధతములైనవి మదం కలిగినవైన శత్రుశీలను జయిస్తాము అని ఒక వాక్యం ఉంది. ఉంటే ఈయన దానికి వేరే కల్పన చేశారు. ఏం చేశారు? దానిలో దివోదాసు గుర్రం విజయం పొందడం, అశ్వోత్సవం జరగడం, ఆ గుర్రం మరణించడం, ఇదంతా వర్ణించారు. యుద్ధానికి వెళ్ళే సమయంలో విల్లుని ప్రశంసించడం మాత్రం మంత్రంలో ఉంది. అశ్వోత్సవానికి మంత్రానికి సంబంధమేం లేదు. ఆయన ఈ ప్రకరణంలో చెప్పిన పై విషయాలకు మరి మంత్రానికి సంబంధం లేదు. ఇదంతా కూడా రచయిత తాను చేసిన కల్పన మాత్రమే. దివోదాసు 4వ ప్రకరణం భరద్వాజ కులం. అక్కడ స్వాదిష్టయ, అమదిష్టయ, పవస్వసో, అమధారయ అని చిన్న ముక్క ఉదాహరించి క్రీస్తు పూర్వం 1204 అని కాలం వేశారు. అండి, అయితే మొత్తం మంత్రం యొక్క భావం ఇది. ఓ సొమ్మ, ఇంద్రుడు పానం చేయడం కోసం దంచబడిన ఈ సోమరసం అంటే నీవు, అంటే సోమంతో కదా సంబోధిస్తుంటా, రుచికరమైంది, మిక్కిలి సంతోషం కలిగించేది అని ధారతో ప్రవహించు అనుంది. సోమాన్ని నువ్వు రుచికరమైన సంతోషం కలిగించే ధారతో ప్రవహించమని మంత్రం ద్వారా ఋషి కోరుతున్నాడు. అది కానీ ఈయన చేసిన కల్పన ఏమిటి? వర్ధేశ్వరుడు తన కుమారుడు అయినటువంటి దివోదాసుని భరద్వాజ ఋషి దగ్గరికి అధ్యయనాన్ని పంపించాడట. అతడు సహాధ్యాయులతో అక్కడ విద్యాభ్యాసం చేస్తున్నాడు. దివోదాసు మిత్రులతో వేటకు వెళ్ళి పండ్ల గ్రామం దగ్గర ఉన్న సింహాన్ని చంపాడు. అర్జికియా నదికి వరదలు వచ్చాయి. ఇది ఈ ప్రకరణలో ఆయన వర్ణించిన కథ. కానీ పై మంత్రానికి ఈ కథకు ఏమీ సంబంధం లేదు. ఈ మంత్రం ఇంద్రునికి సోమం సమర్పణం చేసిన సందర్భంలోది, కానీ మనుషులు సోమం తాగడానికి సంబంధించింది కూడా కాదు. ఏమండి, అలాగే ఇంకోటి కూడా చూద్దాం. 5వ ప్రకరణం పేరు దివోదాస మహారాజు. అగ్ని నరనామి వృత్ర పుర్రు చేతన దివోదాసస్య సత్పతి అని ఆయన ఉదాహరించాడు. అయితే దీంట్లో అక్షరదోషాలు ఉన్నాయి మంత్రంలో. క్రీస్తు పూర్వం 1195 అని చెప్పని ఇక్కడ సమయం కూడా రాశారు ఈయన. ఇక్కడ ఈ మంత్రం మీకు సరైన రూపం ఎక్కడ కనపడుతుంది? 6వ కాండలో, ఋగ్వేదంలో 6వ కాండలో 16వ సూత్రంలో 29వ మంత్రం ఇది. దాని యొక్క అర్థం ఏమిటి? ఈ అగ్ని మా స్తుతుల చేత మాకు అభిముఖంగా వచ్చాడు, ఇతడు హవిస్సులను వహిస్తాడు. ఈయన దివోదాసనే రాజు శత్రువులను హరించేవాడు. దివోదాసనే రాజు యొక్క శత్రువులను హరించేవాడు ఈ అగ్ని. ఆయన సర్వజ్ఞుడు, యజమానులను పాలించేవాడు. ఇంత మాత్రం ఈ మంత్రం యొక్క అర్థం. అయితే ఈ ప్రకరణంలో ఈయన దివోదాసు తండ్రి వర్ధస్సుడు మరణించడం, దివోదాసుకు రాజ్యాభిషేకం, భరద్వాజ ఋషిభి శలభాల వృత్తాంతం చెప్పి తమ శత్రువులైన కిరాతకులను నాశనం చేయమని వారికి బోధించడం ఉన్నాయి. దివోదాసు యొక్క శత్రువులను అగ్ని సంహరిస్తాడనే మాట తప్ప ఈ మిగిలిన
కథ, ఈ ప్రకరణ కథకు ఈ మంత్రానికి ఏ సంబంధం లేదు. ఉదయం సాయంకాలం అగ్నిలో హోమం చేసి ఉపాసించేవారు తమ శత్రువులను అగ్నిని నాశనం చేయాలి అని కోరుకుంటారు. ఇది సహజమైనటువంటి అంశం. ఇంకో ప్రధానమైన అంశం ఏంటంటే ఋషులకు కిరాతకులకు ఏ రకమైన విరోధం లేదు. కిరాతకులు అంటే అడవిలో ఉండేటువంటి ఈ పక్షులు మొదలైనటువంటి వాటిని చంపి వాటిని ఈ పట్టణాల్లో అమ్ముకుంటూ వాటి ద్వారా వచ్చే ధనంతో జీవిస్తారు. అడవిలో ఉండేటువంటి పశువుల్ని తింటారు వారు కిరాతకులు. ఋషుల్లో తపోవనాల్లో తపస్సు చేసుకుంటారు. వాళ్ళకి వీళ్ళకి ఏ రకమైన వైరుధ్యం లేదు. ఇంకొకటి కిరాతకులు కేవలం పక్షుల్ని చంపుతారు, లేదా లేళ్ళు మొదలైన వాటిని చంపుతారు. వాళ్ళు మాంసాన్ని ఆహారంగా తీసుకుంటారు, మాంసం అమ్ముకుంటారు. మామూలుగా మనకి అనేక గాథల్లో ఉంది. శ్రీమద్ రామాయణంలో కూడా కిరాతకుడు పక్షుల్ని కొట్టినటువంటి వృత్తాంతం ఉంది. అది ఆధారంగానే రామాయణం బయలుదేరింది. అంటే అతడు పక్షుని కొడితే అది చూసి జాలి కలిగి ఈయన వాల్మీకి మహర్షి కిరాతకుడిని మందలించాడు, మానుషాద ప్రతిష్టాంతం అనేటువంటి శ్లోకంతో. అప్పుడు కూడా కిరాతకుడు వాల్మీకి మీద ఏం కోపం తెచ్చుకోలేదు. ఇంతేకాదు, అసలు వాల్మీకి పూర్వం కిరాతకునిగా ఉన్న కాలంలో ఏమైంది, సప్తమహర్షులు అక్కడికి వచ్చారు. వస్తే ఆయన మీ దగ్గర ఆస్తుల్ని ఇక్కడ పెట్టండి అన్నాడు. ఎవరు? వాల్మీకి అన్నాడు వాడు 7గురిని. అంటే వాళ్ళు ఏమన్నారు, వాళ్ళు ఒక ఆయన, నాయనా నువ్వు ఇప్పుడు మమ్మల్ని మా దగ్గర ఆస్తి దోచుకుంటావు, ఈ పాపం వస్తుందిగా, ఈ పాపం ఎవరు భరిస్తారు మీ ఇంట్లో అని అడిగారు. అడిగితే ఆయన నేను మా వాళ్ళని అడిగొస్తా అని చెప్పి వెళ్ళి అడిగాడు. అడిగితే మేము ఎవరం భరించాం, నువ్వు మమ్మల్ని పోషించడం నీ బాధ్యత, నువ్వు ఎలా సంపాదించావో మాకు అనవసరం అని చెప్పారు. దాంతో అతను వైరాగ్యం వచ్చి అయ్యా మమ్మల్ని రక్షించండి అన్నాడు. నన్ను రక్షించండి అంటే అప్పుడు ఆయన ఆ ఋషి ఆయనకు రామమంత్రాన్ని ఉపదేశం చేయడం, వ్యత్యస్తంగా ఉపదేశం చేయడం, ఆ తర్వాత అతడు తపస్సు చేసి వాల్మీకి కావడం మనకి గాథలో ఉంది. ఇక్కడ కిరాతకుడు మహర్షుల్ని చంపడం కానీ, మహర్షులు కిరాతకుడిని చంపడం కానీ జరగలేదు. కేవలం కిరాతకుడు వాళ్ళ దగ్గర ధనాన్ని ఇమ్మన్నాడు. అంటే అతను దారిదోపిడీ చేస్తున్నాడు, బతకాలి కదా. అడవిలో వెళ్ళేటువంటి మనుషుల దగ్గర ఏమైనా ఆస్తి ఉంటే లాక్కుని అతను జీవిస్తున్నాడు. అటువంటి తరుణంలో ఆ ఋషి అతనికి వివేకం కలిగేలా ఉపదేశం చేశారు. అతనికి నచ్చింది. ఆయన మంత్రోపదేశం చేసి తపస్సు చేస్తున్నాడు, గొప్పవాడయ్యాడు. ఆ తర్వాత కథ. అయితే ఇక్కడ ప్రధానాంశం ఏంటి, కిరాతకులకు ఋషులకు వైరుధ్యమేం లేదు. కిరాతకులు కేవలం పక్షులు మొదలైనటువంటి వాటిని కొట్టి జీవించేవాళ్ళు. ఋషులు వాళ్ళు తపస్సు చేసుకుంటారు, తపోవనాల్లో ఉంటారు, ఆ అడవిలో కందమూల ఫలాలు తిని జీవిస్తారు. కనుక ఆహారం విషయంలో కూడా ఇద్దరికి పోటీ ఉండాల్సిన అవసరం లేదు. కనుక ప్రత్యేకించి ఆర్యులు కిరాతకుల్ని చంపారు అని చెప్పడం ఈయన సొంత కల్పన మాత్రమే. ఇది సంస్కృతికి కానీ ఋగ్వేదానికి కానీ ఈయన ఉదాహరించిన మంత్రానికి కానీ సంబంధం ఉన్న అంశం కాదు. ఆయన చెప్పిన కాలానికి కూడా ప్రమాణం లేదు, కేవలం ఊహ మాత్రమే. ఇక మరింకోటి కూడా చెప్పుకుందాం. వేదంలో అక్షైర్మా దివ్య కృషిమిత్ కృషస్వ అని కృషి సూక్తం ఉంది. ఆ కృషి సూక్తంలో వాక్యం ఉదాహరించి ఇది 1195 అని టైం ఇచ్చారు దానికి. ఆ మంత్రం బయలుదేరిన దానికి టైం ఇచ్చారు. అయితే వేదంలో ఈ మంత్రం పూర్తిగా ఉంది. దాంట్లో ఉన్న భావం ఏమిటంటే, ఓ జోదరి, నా మాటలపై నమ్మకం ఉంచి నువ్వు పాచికలతో జోదం ఆడవద్దు, సేద్యం చేసుకో, సేద్యం చేసి సంపాదించిన ధనంపై ప్రీతిగా ఉండు, సేద్యం చేస్తే గోవులు లభిస్తాయి, భార్య లభిస్తుంది, ఈ విషయాన్ని ఈశ్వరుడైనటువంటి సవిత నాకు చెప్పాడు అని ఉంది ఆ మంత్రంలో. అంటే ఒక జోదరు జోదమాడితే అది వ్యసనం అయినా అది మానేసి సేద్యం చేసుకో, లాభం కలుగుతుంది అని నచ్చ చెప్తోంది ఈ మంత్రం. దీనిలో గంధర్వుడు కన్యను ఆవేశించడం వంటి విషయాలు ఏమీ లేవు. కనుక ఈ పైన చెప్పినటువంటి ఉదాహరణను బట్టి చూసినట్లయితే ఋగ్వేదంలో ఈయన చెప్పినట్టుగా ఆర్యులు ద్రావిడులను కిరాతకులను చంపడం అనే విషయాలు లేవని, కేవలం అక్కడ ఉన్న మంత్రాల్లో చిన్న భాగం తీసుకుని దానికి ఒక కాలాన్ని పెట్టి తనకు తోచినటువంటి కల్పన చేసి దాన్ని దివోదశకు ఆయన అందించాడు తప్ప అది ఆయన చేసిన కల్పన మూలంలో ఉన్నది కాదు అని మనకు స్పష్టమవుతుంది. కనుక మీరు దయచేసి 2 కార్డులు తీసుకుని, ఓ కార్డు కేంద్రానికి, ఓ కార్డు రాష్ట్రానికి రాయండి. దానికి కావాల్సిన ఆ అడ్రస్సులు, రాయవలసిన మ్యాటర్ కూడా మీకు తెలపడం జరుగుతుంది.
మన ప్రాచీన భారతదేశ చరిత్రను పాఠ్యవాచకాల్లో పెట్టమని చెప్పండి. ఈ అసత్య చరిత్రను, కల్పిత చరిత్రలను, ఊహప్రధానంగా ఏర్పడినటువంటి చరిత్రలను మనం చదివేయడం వల్ల మనకు ప్రయోజనం లేదు కదా, నష్టాలు కూడా ఏర్పడుతున్నాయి. దయచేసి ఆ విషయంలో మీరు కృషి చేస్తారని నేను కోరుతున్నాను. స్వస్తి.